అందరికీ శనార్థులు. కార్తీక మాసం సోమవారము ఈరోజు ఎల్లకొండ పార్వతీ పరమేశ్వరుల గుడికి పోయి వద్దామా అని మెల్లగా వస్తా ఉంటే ఇగో రాగానే ఇది నవాపేట మండలము వికారాబాద్ జిల్లా ఎల్లకొండ గుడి అంటారు. పార్వతీ పరమేశ్వరుల దేవాలయం ఇడికెంచి గుట్ట మీదకి పోనికే కారుకు బండ్లకు దారి ఇట్లున్నది, లేదంటే ఇట్లా మెట్ల మీదకించి కూడా పోవచ్చునట. మనం మెట్ల మీదకించి పోతే అన్ని చూసుకోవచ్చునని నా ఆలోచన. నడుగుండి పోదాము. మెట్లు ఎక్కుదామా అంటే నువ్వు వచ్చేసరికి అక్కోళ్ళు అందరు వచ్చి కూర్చున్నారు. అక్క ఏడికెంచి ఏ ఊరికెంచి? ఎల్లకొండ ఈ ఊరే. ఎల్లకొండ ఊరాళ్ళు? ఎల్లకొండ ఊరాళ్ళు. అమ్మ మరి ఇప్పటిదాకా ఏం చేసి పొద్దుగల పోవద్దా? ముద్దుగా పోయినాం మేము మధ్యాహ్నం 12 గంటలకు పోయినాము. అక్కడ కథ అయింది, కథకాడ దర్శనం చేసుకొని వస్తుంది. కథ అయింది, కథకాడ దర్శనం చేసుకుని వస్తారు. అమ్మ ఎంత పబ్లిక్ వస్తారు వీడికి? మామూలుగా సోమవారమే వస్తారా? జాతరకే వస్తారా? వస్తారు, సోమవారం వస్తారు, జాతరకు వస్తారు. ఈ రోజు కూడా మస్తు పబ్లిక్ ఉన్నారు. నేను కూడా ఇప్పుడే వచ్చిన. అమ్మ శ్రావణం కార్తీకం ప్రతి సోమవారం వస్తారు. ప్రతి పౌర్ణమికి జాతర అవుతుంది ఇక్కడ. ఫుల్ జాతర. ఎండికొండ అంటే ఇదేనంట. ఎండికొండ అంటే ఇదేనంట. స్వయంభూడు శివుడు ఇక్కడ. ఊరోళ్ళు కాదా? వాళ్ళ శివుని గురించి వాళ్ళు ఎట్లా చెప్తున్నారు చూడండి. పౌర్ణమికి ఇక్కడ అన్నదానం కూడా అవుతుంది. ప్రతి పౌర్ణమికి అన్నదానం అవుతుంది. అని మీరు ఈ రోజు ఎందుకు పోయిన రక్క? మరి ఇవాళ మా వాళ్ళు కథ పెట్టిర్రు. కార్తీక సోమవారం అని నేను కూడా కార్తీక సోమవారం శివయ్యను చూసేసి పోదాం అంటనే వచ్చిన. ఆయక్క కాడికి చురు చేసి అందరు అక్కలంతా ఇదే ఊరోళ్ళ? ఒకటే కుటుంబం, ఒకటే ఫ్యామిలీ, ఒకటే గోత్రం. ఒక గోత్రపు వాళ్ళు అందరు మొత్తం ఒక్కింటి వాళ్ళు అందరు కలిసి ఆడవిల్లలు యారాన్లు అందరు కలిసి వెళ్ళిండ్రు. ముద్దుగా 1 2 3 4 5 6 యారన్లా మేము 10 మంది. ఇంకా 10 మంది యారన్ల 6 వచ్చిండ్రు. ఇంకా 4 ఇంటి కాడనే ఉన్నారు. చూడండి, రావద్దా వాళ్ళు కూడా అక్కలు? మంచిగా అక్క ఎట్లా అనిపిస్తుంది? ఈ ఊర్లో పుట్టిండ్రు, మరి మీరు ఈడ మంచిగా మీ ఊర్లో స్వామి కోసం ఇంత పబ్లిక్ చాలా బాగుంటది. మీకు సంతోషం అనిపిస్తుంది? సంతోషం. ఈ రోజు అయితే ఇంకా మంచిగా ఉంది అమ్మవారు. ఇప్పుడు ఉట్టి అయ్యి ఒక్కడే ఉండడా? ఈడ పార్వతీ పరమేశ్వరుల దేవస్థానం అని ఉన్నది. ఇద్దరు ఉంటారు. అయ్యి ఉంటాడు, అమ్మ ఉంటారు. పార్వతులు ఇద్దరు ఉంటారట. కోరికలు తీరుస్తుంది మా పార్వతమ్మ. ఓయమ్మని సంతానం ఇస్తుంది ఇక్కడ. బాగానే పిల్లలు పుట్టిన వాళ్ళకు చాలా మందికి పిల్లలే ఉంటలేరు ఇప్పుడు. నిజంగానే అందుకని దేవుళ్ళు కూడా అట్లనే పిల్లలని ఇస్తాం రా అంటున్నారు, కానీ పబ్లిక్ పోతలేనట్టు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. వచ్చిన వాళ్ళకైతే తప్పనిసరి అవుతారు, పిల్లలు అవుతారు తప్పనిసరి అవుతారు. నడుండి ఒకసారి పోయి నేను కూడా దర్శనం చేసుకుంటా. కార్తీక సోమవారము స్వామివారి దర్శనం చేసుకొని అమ్మ దర్శనం చేసుకొని అభిషేకాలు అవుతున్నాయి అంటే చూసి దండం పెట్టుకొని పోదాం. పండి మళ్ళా చీకటి అవుతుంది అక్క. ఇంత మిమ్మల్ని చూసేసరికి భోజనం అయిపోయి ఇప్పటిదాకా నా భోజనం 2 అవుతుందేమ్మా. మేము తినేస్తాం జల్దీ. హైదరాబాద్ వాళ్ళని మేము జల్దే తింటాం. నడుండి మెట్లెక్కి పోవాలి. ఇగో మెట్ల కాడికించి షురు చెయ్యంగానే ఈ అక్కలు కనబడరు. ఒకసారి వాళ్ళ కలిసి పోదామంటాను. ఓం నమ శివాయ అనుకుంటా పోదామండి. దగ్గర 108 మెట్లు ఉంటాయంట. 108 మెట్లు అయితే 108 మెట్లాయి. ఏం కాదు, నేను ఎక్కుతా అని చెప్పి ఎక్కుతున్నా. నడుండి పోదామండి మెల్లగా. మొత్తం జంగల్లో నాటే ఉన్నది. ఒక 15-20 మెట్లు ఎక్కిన తర్వాత ఎడమ బందుకు కింది గుండం అంటారు దీన్ని. ఇది కింది గుండం అంటారు. ఇగో ఇడు గుండం ఉన్నది, మెట్లు దిగి పోవచ్చు గుండంలకు. కానీ ఎక్కువ ఎవరు పోతలేనట్టున్నారు. మొత్తం షీద అయింది, చెట్లు గిట్ల అన్నీ మోల్చినాయి. కానీ మంచిగా ఉన్నది. వెనకటి బాయిలు చూడండి ఎంత బాగున్నాయో. నడుండి ఇక పోదామండి. దగ్గర 20 మెట్లు ఎక్కినా అంటే ఇంకో 80 మెట్లు ఉంటాయి. అబ్బో ఈడ శివపార్వతుల బొమ్మలు చూడండి ముద్దుగున్నాయి. ఆ బావి దాటి ముందుకు వస్తే ఇగో ఇదంతా బావి, పెద్ద బావి ఇది. బావి దాటి ముందుకు వస్తే మళ్ళీ శివపార్వతుల విగ్రహాలు గంట ఉండి ఈడికేంచి షురు అవుతున్నాయి మళ్ళీ మెట్లు. నడువుండి ఈ మెట్లు ఎక్కితే కానీ
మొత్తం 108 మెట్లు ఎక్కితే గుడి దాకా పోతామంట. ఒకసారి గంట కొట్టి స్వామి స్వామి వస్తున్నా నేనిగా, కష్టాలు నష్టాలు ఆరోగ్య సమస్యలు ఇవేవి లేకుండా చల్లగా చూడు స్వామి. ఈ మెట్లు వేరున్నాయి, ఆ మెట్లు వేరున్నాయి, అవి రాయి మెట్లు, ఇవి కట్టిన మెట్లు, ఇవి మస్తు ఎత్తెత్తుకున్నాయి, అవేమో చిన్న చిన్నగా ఉన్నాయి ముద్దుగా. అమ్మ బాగుంది ఎక్కుతుంటే. మొత్తం చూడండి చెట్లు ఎంత బాగున్నాయో. పచ్చటి ప్రకృతి నడుమ మెట్లని పెట్టి గట్టిగా ఎక్కిపిస్తున్నాడు స్వామి. ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటే ఎక్కాలే. అబ్బా గిడికి వచ్చి ఒక్కసారి అటు చూస్తే కాళ్ళు గిర్రమంటాయి. మొత్తానికి హైదరాబాద్ నుండి మొదలుపెట్టి శంకర్పల్లి మీదకేంచి నవాబ్పేట వచ్చి ఆ నవాబ్పేట కాడికేంచి ఇడికి రావాలి. 57 కిలోమీటర్లు ఉంటుంది మొత్తం. కానీ ఇట్లా వచ్చి ఈడ తిరిగి చూస్తుంటే జంగల్ చూడండి చిన్న మంచిగా లేదు ఈ జంగలు. మొత్తము ఇట్లా అంటారు కదా బ్యూటిఫుల్ జంగల్ అంటారు కదా. అగో ఆ బ్యూటిఫుల్ జంగల్ నడుస్తున్నది ఇక. అబ్బో మొత్తం చింతు చెట్లు ఇవన్నీ చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఇక ఇక్కడ చూడండి వీరభద్రుడు. ఈయన వీరభద్రుడు ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో డమరు, ఒక చేతిలో పాము పట్టుకొని మంచిగా గద పట్టుకొని ఉన్నాడు స్వామి వీరభద్రుడు. తల మీద చూడండి నాగు ఎంత బాగుందో. చాతగానోళ్ళు ఎవరన్నా ఉంటే కార్ల ఓనికి ఆటోల ఓనికి కూడా తవ్వున్నది గుట్ట మీదకి. కానీ ఇట్లా పోయి చూస్తే నిజంగా స్వామి ఎందుకు ఈడ వెలిసిండు అంటే తెలుస్తుంది చూడండి. ఇంత జంగల్లా ఇంత ప్రశాంతంగా ఇంత చక్కటి చెట్ల నడుమ ఉన్నందుకు స్వామి రావాలనుకున్నాడో కూర్చున్నాడో ఇక్కడ ఏమో తెలియదు. కానీ ఈ జాగంత మాత్రం చాలా అందంగా ఉంది. ఇంకొక 20 మెట్లు ఎక్కితే గుడికాడికి పోతాం. ఎందుకంటే మంత్రాలు వినబడుతున్నాయి మనకు. మన పబ్లిక్ ఏడికి పోయినా మన వాళ్ళకు ఒక ఏమంటారు ప్రాబ్లం ఉన్నది అంటారు కదా. ఈ కవర్లు, నూనె డబ్బాలు, నీళ్ళ సీసాలు ఇవన్నీ చూడండి ఒకసారి ఎంత గలీజ్ చేసిండ్రో. ఇంత అందమైన ప్రకృతి ఎడమ బందుకు ఒకసారి చూడండి ఎంత చక్కగా ఉన్నది. కుడి బందుకు చూడండి ఇటు దొరికింది కదా 4 వేసిండ్రా అంటే ఆ 4 మీదకి మొత్తము ప్లాస్టిక్ అంతా ఇటే వేసిండ్రు. మన గుడులు మన ఇవన్నీ మన సంపద, మన గుడులు, మన సాంప్రదాయం మనమే అందంగా ఉంచుకోవాలి. మనం మంచిగా ఉంచుకోకపోతే ఎట్లా? ఇట్లా వేసే బదులు ఏళ్ళన్నా చెత్త డబ్బాలు ఉంటే తీసి వేయచ్చు కదా. నడుండి పోదామండి. మన పబ్లిక్ అట్లనే ఉన్నారు. మారాలేరా భయ్, మారాలే. మరకపోతే ఎట్లా? మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవద్దా? మొత్తానికి అటు నడిచి ఇటు నడిచి ఇటెక్కి అటెక్కి అది చూసి ఇది చూసి ఒక 10-15 మెట్ల కాడికి వచ్చేసిన. ఇక 10 మెట్లు ఎక్కితే అయిపోతుంది. కానీ ఎంత అందంగా ఉంది కదా ఈ ప్రాంతం అంతా. మస్తు అందంగా ఉంది, మంచిగా అనిపించింది. ఈరోజు కార్తీక సోమవారం కిటకిట పబ్లిక్ ఉన్నారు పైన. మెల్లగా మెట్ల మీదకి వచ్చిన కదా, మధ్యాహ్నం అయ్యేసరికి అందరు తినే బిజీలు ఉన్నట్టున్నారు, ఎవరు లేరు మెట్ల మీద. అమ్మ మొత్తానికైతే మీదికి వచ్చిన. ఇగో ఇది పార్వతీ పరమేశ్వర్ల గుడి అంట. గుడికి వచ్చినాక ఒకసారి అనిపించింది గుండం చూడాలి కదా, గుండం చూసినాక గుళ్ళ కోదాం కాలు కడుక్కొని అని గుండంలో కోదాం పండి ఒకసారి చూసేసి వస్తే పానం నిమ్మలం అనిపిస్తుంది. అమ్మ గిడిగి ఇవి ఉన్నాయి ఇవన్నీ చూడకపోతే నేను అనిపిస్తుంది. మళ్ళా సంటి పూరలను తీసుకొని వచ్చిండ్రు. పాపం పూరలు ఏమో కిర్రమంటుండ్రు. కార్తీక మాసం కదా, ఆడపిల్లలు అందరు ముద్దుగా చూడండి ఎంత చక్కగా దీపాలు వెలిగించుకుంటున్నారో. ఉసిరికాయ దీపాలు, 365 ఒత్తుల దీపాలు, జామకాయ దీపాలు బాగానే వెలిగించిండ్రు. మెల్లగా మనము గుండం కాడికి వేసి వస్తాం పండి. కాడికేసి చిడిలెక్కి ఇట్లా మీదికి వస్తే ఇక్కడ గుండం ఉంది అన్నారు. గుండం చూసి పోదామంటాను వచ్చిన. గుండము, నీళ్ళు, చెట్లు, పుట్టలు, గుట్టలు అంటే నాకు మస్తు ఇష్టం. నడుండి నాతో పాటు మీకు కూడా అందరికి ఇష్టమే కదా, చూసేసి వస్తాం పండి. మెల్లగా పైకి ఎక్కి నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఒక మండపం ఉన్నది. మండపం నుండి లోపలికి వస్తే మంచిగా చిన్న చెరువు బయటకించి చూస్తే, కానీ దగ్గరికేం చూస్తే ఎట్లున్నదో చూడాలి. దీపాలు ఇడవనికి వచ్చేటోళ్ళు అందరు మీదనే ఉన్నారు బాగానే. ఇగో ఏమన్నా ఉన్నదా ఈ చెరువు?
ఈడికే వచ్చి స్నానాలు చేసిపోతారేమో. మొత్తము దీపాలు ఇడిచినట్టున్నారు, పువ్వులు గివ్వులు. ఆ మండపంలో శివలింగం ఎదురుగా నంది ఉన్నాడు చూడండి, మంచిగా అనిపించింది కదా. అంటే ఇంత ప్రకృతి నడుమ మధ్యలో మండపము, ఆడ పక్కకు నంది, ఎంత మంచిగా ఉన్నది కదా. ఇక్కడికి వచ్చి పైనకి వచ్చి కొంతమంది స్నానాలు చేస్తారు, దీపాలు ఇచ్చేటోళ్ళు దీపాలు ఇడుస్తున్నారు. కార్తీక మాసంలో పౌర్ణమి నుండి ఈడ జాతర షురు అవుతుందంట. అట్లనే ప్రతి సోమవారం స్వామికి అభిషేకాలు, సత్యనారాయణ వ్రతాలు ఇవన్నీ నడుస్తున్నాయి జోరుగా. ఈడ ఒకసారి ఇడికెంచి స్వామికి దండం పెట్టుకుందామండి. పెట్టుకొని మళ్ళీ పోయి మనము దర్శనం చేసుకోలేదు, నేను దర్శనం చేసుకుందామండి. ఓహో, పైకి పోయి గుండంని చూసుకొని కిందికి వచ్చి గుళ్ళకి వస్తుంటే రాగానే ఈడ వినాయకుడు ఉన్నాడు చూడండి. ముద్దుగా స్వామికి దండం పెట్టుకోండి. ఒకసారి ఆడికేంచి లోపలికి వస్తే ఈడ ముందు నంది మండపం ఉంది, నందీశ్వరుడు అంటాం కదా, ఆ నందీశ్వరుడు ఉన్నాడు. లోపల స్వామి ఉన్నాడు, స్వామిని దర్శనం చేసుకుందామండి. ఈడ ఒక్కసారి స్వామికి దండం పెట్టుకొని లోపలికి పోయి స్వామిని చూద్దాం. ఎందుకంటే ఈరోజు సోమవారం కదా, మస్తు అభిషేకాలు అవుతున్నాయి. వంగి రావాలి, లేకుంటే తలుగుతుంది. అయినా కూడా నేను కూడా వంగి రావాలి. పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఇంకా కష్టం. ఇక్కడికి వస్తే ఇక్కడ స్వామికి అభిషేకం నడుస్తున్నది. ఎవరికి వాళ్ళు కుటుంబాలు కూర్చొని అభిషేకం చేయించుకుంటున్నారు చూడండి. సోమవారం రోజు స్వామి అభిషేకం చూసుడు. పైకెంచి ఇట్లాంటి ప్రసిద్ధమైనటువంటి స్థలంలో, పురాతనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి స్థలంలో స్వామి అభిషేకం చూడడం అనేది నిజంగా మనకు చాలా అదృష్టం ఉంటే కానీ జరగదు. అసంటిది ఈరోజు మనం కార్తీక సోమవారం రోజు అద్భుతంగా, కార్తీక పూర్ణమికి ముందు 2 రోజుల్లో ఉన్నాం మనము. ఇప్పుడు స్వామికిట ఈ కార్తీక మాసంలో స్వామికి పాడ్యమి నుండి మొదలుకొని పౌర్ణమి వరకు పవర్ అంట మస్తు ఇట్లా పెరుగుతూ ఉంటుందట. అట్లా పెరుగుతున్నటువంటి పవర్ ఉన్నటువంటి స్వామిని చూస్తున్నాం మనము. స్వామికి నీళ్ళతోటి అభిషేకం అవుతుంది. మొత్తానికైతే ఇప్పుడు అట్లా కార్తీక పౌర్ణమికి ముందు వెలుగుతున్నటువంటి పరమేశ్వరుని చూస్తున్నాం మనము. ఇక్కడ ప్రఖ్యాతి ఏంటంటే అమ్మ అయ్య ఇద్దరు ఉంటారట. పార్వతమ్మ ఉంటుందట, పరమేశ్వరుడు ఉంటాడట. ఇక్కడైతే మనం పరమేశ్వరుని చూస్తున్నాము. ఒకసారి నా చేతులతోటి నేను కూడా ఒక చెంబడు నీళ్ళు పోసి స్వామికి దండం పెట్టుకుంటే శివ శివ హర హర అనుకొని మహాదేవాయ త్రంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ మహాదేవాయ నమః. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం హర హర నమః శోభాయ చ రుద్రాయ చ నమః సామ్రాయ చ ప్రణాయ చ నమః శంగాయ చ ఉషతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వదాయ చ దూరే వదాయ చ నమో అంద్రే చ గణీయతే చ నమో వృక్షేభ్యో రికేశేభ్యో నమస్కారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ శివధరాయ చ త్ర్యంబకం ద్విజామహే సుగంధిం పుష్టివర్ధనం మురువారుకనువందనాన్ మృత్యోర్ముక్షీయమామృతా గంధాక్షంత పుష్పం చ వస్త్రాభరణం దీపకం నివేదనం చ తాంబూలం అర్చనం దర్శనం భవేత్. నాగేంద్రహారాయ త్రైలోదరాయ అష్టాకరాయ మహేశ్వరాయ నిత్యాయుద్ధాయ దిగంబరాయ తస్మై నమః శివాయ.
ఓం అభివస్త్రాసుసనాన్యాశేవితేన సుతిగా పూయమానాభి చంద్రవర్తవేరుణ్యమిశ్వానతినో దేవసోమాహం పరిమళపత్రపుష్పాన్ ఇది దేవతస్య యోపాం పుష్పం వేదః పుష్పవాన్ ప్రజావాన్ భుజమాన్ భవతి చంద్రమావాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ భుజమాన్ భవతి పరిమళపత్రపుష్పాంజలిం సమర్పయామి త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాకై బిల్వపత్రం చ అత్యుత్రైకోవలేశువై శివపూజాం కరిష్యామో ఏకబిల్వం శివార్పణం దర్శనం బిల్వవృక్షస్య పర్షణం పాపనాశనం అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణం కాశీ క్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రజాగో మాధవం దృశ్య ఏకబిల్వం శివార్పణం పరమేశ్వరాయ నమో నమః పరిమళ పత్రపుష్పాణి బిల్వదరాని సమర్పయామి త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాకైర్బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః తమ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కాశీ క్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి ధూపం మొత్తానికైతే మనము స్వామి అభిషేకం జరుగుతుంటే స్వామికి మంచిగా పంచగడుతుంటే దండేస్తుంటే నాగాభరణాన్ని పెడుతుంటే చూసినాం కదా. దర్శనం అయింది కదా, బయటికి పోదామంటే పంతులతో మాట్లాడదాము. గంగాధరాయ నాథాయ శ్రీగిరీశాయ మంగళ నీరాజదీపం దర్శయామి నమస్కరోమి పరమేశ్వర భగవానికి జయ మంగళం యే నమః హర నమ పార్వతీర్పతయే శివ హర హర మహాదేవ మహాదేవ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. గుళ్ళ దర్శనం చేసుకొని బయటికి వచ్చినాక పంతుల్ని పట్టేసిన. ఎన్నేళ్ళ కిందటి గుడి అన్న ఇది? 1000 సంవత్సరాల గుడి ఇది. అన్న మీరు ఎన్నేళ్ళ నుంచి పని చేస్తున్నారు? మేము వంశపారంపర్యంగా చేస్తాం. మా నాయనలు మా తాతలు మేము వంశపారంపర్యంగా చేస్తాం. మీ పేరు? నా పేరు మహేష్ స్వామి. మహేష్ స్వామి. స్వామి ఏంటి ప్రత్యేకత? ప్రత్యేకత అంటే ఆయన స్వయంభూ. స్వామి స్వయంభూ. స్వయంగా వెలిచిండు, ఇక్కడ స్వయంగా నిలిచిండు. ఎట్లా మనకి ఎట్లా తెలిసింది? చరిత్ర ప్రకారం ఏమని? చరిత్ర ప్రకారమే మా తాతలు ముత్తాతలు వాళ్ళు చెప్పంగా మేము చెప్తాం, అంతేగాని మేము స్వయంగా చెప్పిన మాటలు కావు. ఇప్పుడు 1000 ఏళ్ళ నుండి ఈ గుడి నడుస్తూనే ఉన్నది. 1000 సంవత్సరాల చరిత్ర. కానీ ఈ గుడికి ఇట్లా కాకతీయుల కాలం నాటి చరిత్ర ఉన్నదని, కాకతీయులు కట్టించిన ఆనవాళ్ళు ఉన్నాయి. మెట్ల పైన ఉంటది ఆనవాళ్ళు, కింద శిలాపలకం ఉంటది. కాకతీయులు కిందకెంచి వచ్చిందన్న, మెట్ల మీదకెంచి వచ్చిన పక్కకు పెట్టినాం అక్కడ. అవునా? అయ్యో నేను చూడకపోతే పోయేటప్పుడు చూస్తా. మెట్ల మీదకెంచే పోతా కదా, ఎట్లయినా కింద మొత్తం కింద ఉన్నదా? కింద మధ్యలో ఉంటది శిలాపలకం ఉన్నదా? అన్న ఇక్కడికి ఏమో జాతర నడుస్తుంది అంటున్నారు. ఎప్పుడు జాతర? శివరాత్రి అయినా 9 రోజులకు జాతర, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నంది సేవ, శేష సేవ, పల్లకి సేవ అని 3 సేవలు తీస్తాము. అలాగే అగ్నిగుండం ఉంటది. అగ్నిగుండాలు కూడా వేస్తారు. ఏడేస్తారు? కింద పైన కింది గుండం అని ఉంటది. ఆ పక్కనే కోనేరు పక్కనే ఉంటది అగ్నిగుండం. అగ్నిగుండాలు కూడా వేస్తారంట అన్న. ఇప్పుడు ఎన్ని రోజులు నడుస్తుంది జాతర బ్రహ్మోత్సవాలు? మరి బ్రహ్మోత్సవాలు ఇంచుమించు వారం రోజులు నడుస్తాయి. పబ్లిక్ ఎట్లా వస్తారు ఇడికి? పబ్లిక్ వేలాది వస్తారు. అంటే ఇంత లోపల ఉన్నది కదన్న. ఇంత లోపల ఉన్న పాత భక్తులు అన్నట్టు, వీళ్ళు కొత్త భక్తులు కాదు. వాళ్ళు కూడా తాతలు ముత్తాతలు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ కొడుకు పిల్లలు ఇట్లా వాళ్ళు కూడా తరతరాల నుండి సేమ్ అలాగనే వాళ్ళు కూడా. మేము కూడా వంశపారంపర్యంగా ఎట్లా చేస్తున్నామో ఆ భక్తులు కూడా అట్లే వస్తారు అన్న. ఇప్పుడు మామూలు ఇప్పుడు కూడా ఇంత పబ్లిక్ ఉంటారా? ఉట్టి సోమవారమే ఇంత ఉండరు. అందులో కార్తీక సోమవారం కదా ప్రత్యేకంగా ఈ రోజు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మరి అమ్మవారు కూడా ఉంటారు ఇక్కడ. పార్వతీ పరమేశ్వర్ల దేవస్థానం అని అన్నది కదా, మరి ఇక్కడ స్వామి మాత్రమే కనబడ్డారు. అమ్మవారు పక్కన ఉంటారు, శక్తి స్వరూపిణి. ఇక్కడ అంతా సత్యనారాయణ కథలు నడుస్తున్నాయి. అవును, సత్యనారాయణ వ్రతాలు నడుస్తాయి. ఈరోజు సోమవారం కదా, అందులో కార్తీక సోమవారం ప్రత్యేకంగా కథలు ఎక్కువ నడుస్తాయి. సత్యనారాయణ వ్రతాలు, ఉమామహేశ్వర వ్రతాలు, అభిషేకాలు.
అన్న పూజలు సత్యనారాయణ కథ తెలుసు, ఎందుకంటే మా ఊళ్ళో ఎవరు ఇళ్ళకు పోయినా సత్యనారాయణ వ్రతం చెప్తారు. ఉమామహేశ్వర వ్రతం చూడకపోతే ఈడున్నాయా ఇప్పుడు ఎవరన్నా? ఇప్పుడు చేస్తలే, ఇప్పుడు కూర్చున్న వాళ్ళ దాంట్లో ఎవరు చేస్తలేరు. ప్రత్యేకంగా వాళ్ళు కోరుకుంటారు ఉమామేశ్వర వ్రతం చేయమని కోరితే మేము చేస్తాం. ఒకసారి అమ్మవారి గుడిని కూడా చూపెట్టి అమ్మవారిని దర్శనం చేయాలి. గండాలు దొరకాలని గండ దీపం కూడా మోస్తారు అన్నారు. గండ దీపం మోస్తారు, ఎక్కడికి నుంచి మోస్తారు మరి? అది ఇక్కడ నుంచే స్టార్ట్ చేసి శివుని ముందర కూర్చొని ఇక్కడనే స్టార్ట్ చేసి అమ్మవారి చుట్టూ 5 చుట్లు తిరిగి శివుని చుట్టూ 1 చుట్టూ తిరగాలి. గండాలు తొలగాలంటే గండాలు తొలగాలి. ఎవరికన్నా గండం ఉన్నది, గండం తొలగాలి అనుకుంటున్నట గండ దీపం వెలిగించుకొని ఆడ అమ్మ చుట్టూ 5 చుట్లు తిరిగి ఈడికి వచ్చి ఈడ అయ్య చుట్టూ 1 చుట్టూ తిరిగితే గండం తొలగిపోతుంది అనేటటువంటి నమ్మకం ఉన్నదంట. అందుకని అట్లా గండ దీపం కూడా మోస్తారంట. ఆ గండ దీపం అంటే నాకు బాహుబలి సినిమాలో రమేష్ ఎత్తుకున్న గండ దీపం యాదకొచ్చింది కాదా? అలాగే అన్నప్రాస అంటే ఇక వ్యక్తులు అన్నప్రాస అదొకటి. మళ్ళీ ఇప్పుడు ఆరోగ్యం ఖరాబ్ అయ్యి అన్నం కూడా తినలేని పరిస్థితి ఉంటే ఇక్కడ అన్న పూజ చేస్తారు శివునికి. తిండి తింటలేరు, మొత్తానికి బక్కగైపోతున్నారు, ఎక్కలేదు, ఏది పడతలేదు, పేకి అంటారు కదా. పేకి పడతలేదు అంటే తిండి తింటలేడు అంటే అయ్యవారికి అన్న పూజ చేస్తారు. అమ్మవారికి పిల్లలు కాకపోతే ముడుపులు కడతారు, ఖచ్చితంగా అవుతారు. మాటలు రాకపోతే గంట కడితే మాటలు వస్తాయి. ఇది ప్రత్యేకతలు ఉన్నాయి. చూసినారా ఈడ ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఇంతమంది పబ్లిక్ చాలా లోపటికున్నది. ఇది నవాబుపేట మండలము, ఎల్లకొండ అంటే వికారాబాద్ జిల్లా అంటే బోధమంటని బయలుదేరి వచ్చిన. నేను అనంతగిరి కాడికి వచ్చిందన్న, అనంతగిరి స్వామిని చూసి ఇటు వచ్చిన. కానీ ఇక పోతనే ఉన్నాం. పాత సినిమాల కాంతారావు పోతుంటాడు కదా కత్తి పట్టుకొని, అట్లా పోయి పొంగ వీడికి వచ్చిన. బాగానే దూరం వచ్చినట్టు అనిపించింది. నిజానికి 20-25 కిలోమీటర్లే అన్నారు, కానీ ఇక పోతనే ఉన్నాం. అన్న నాకు అమ్మవారిని దర్శనం చేయించారా? మీ పేరు మహేష్ స్వామి ఉంటాడు ఇడ. మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే స్వామిని అడిగితే అన్ని తీరిపోతాయి ముద్దుగా. మంచిగా ఆ గుళ్ళకించి బయటికి వెళ్ళి ఇగో అమ్మవారి గుడి కాడికి వచ్చినాం. పార్వతీ అమ్మకు మొక్కుకుంటే పిల్లలు పుడతారని చెప్పిండ్రు కదా ఇంతకుముందు ఆడ. ఒక్కసారి అమ్మవారికి దండం పెట్టుకొని లోపలికి వచ్చి అమ్మని దర్శనం చేసుకుందామండి. అమ్మవారు అబ్బో ఎంత చక్కగా ఉన్నది చూడండి. అమ్మ ముద్దుగా తయారైంది. సోమవారం రోజు అందరు పబ్లిక్ వస్తారు అని అందరికీ వరాలు ఇయనికి కూర్చున్నటువంటి అమ్మవారు ముద్దుగా పచ్చగా కూర్చొని ఎంత బంగారం తల్లి లెక్క ఉన్నది చూడండి. గట్టిగా దండం పెట్టుకోండి. ఈ అమ్మ పిల్లలు లేకపోతే పిల్లలని ఇస్తుందట, గండాలు ఉంటే గండ దీపం ఎత్తుకుంటే గండాలు తొలగిస్తుందట. ఇట్లా అమ్మని అడగాలే కానీ ఇయ్యంది ఏమన్నా ఉంటుందా? శివాలయంలో అమ్మవారు కూడా ఉండడం అనేది చాలా తక్కువ చూస్తాం. ఇక్కడ గుడి పేరే కుద్దు పార్వతీ పరమేశ్వర ఆలయము, పార్వతీ పరమేశ్వర దేవస్థానం అని ఉన్నది. ఎట్లున్నదంటే మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి అంటారు కదా. తెలంగాణలో మల్లొక్క శ్రీశైలం అంటే మన ఎల్లకొండ స్వామి, ఎల్లకొండ పార్వతీ పరమేశ్వరుల ఆలయమే అని చాలా ప్రసిద్ధి పొందినటువంటి గుడి. ఈ గుడి ఇది 1000 సంవత్సరాలకి కిందనే ఉన్నటువంటి గుడట. కాకతీయులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు, వాళ్ళు కట్టినటువంటి కట్టడాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఇటువంటి అన్నీ ఉన్నాయి అని చెప్తారు. ఒక్కసారి అమ్మవారిని చూసి దండం పెట్టుకుని అమ్మ అందరు చల్లగుండాలే. ఈ ఘోరాలు, ప్రమాదాలు, రోగాలు, రొస్టులు, కష్టాలు, పైసలు లేకపోవడము, బీదరికం రావడము, ఇంకింత కూరుకపోవడము, ఉన్న జీవితం ఉన్నట్టుగా కాకుండా ఇంకా జర లోపలికి కావడం అనేది లేకుండా ఇంతింత నీ పిల్లలం కాబట్టి ఇంతింత మమ్మల్ని అందరినీ కొంచెం పైకి అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత కుడిబందుకు అన్ని సత్యనారాయణ స్వామి పీటలు పెట్టి ఇట్లా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తున్నారు. పంతులు ఒకటేసారి అందరికీ చేస్తారు కదా, అట్లా చేస్తున్నారు. అయితే తెలంగాణలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటుండంటే వాళ్ళకి తల్లిగారోళ్ళు, ఎవరైతే ఆడవిళ్ళు ఉంటుందో వాళ్ళకి తల్లిగారోళ్ళు ఓడిబియ్యం పోస్తారు. కాబట్టి అట్లా ఓడిబియ్యం కూడా పోసుకొని ముద్దుగా వ్రతాలు చేసుకుంటున్నారు.
ఓడి బియ్యాలు పోసినటువంటి గిన్నెలు కుటుంబాలు ఏడికెంచి వచ్చిండ్రు తమ్ముడు? లంగరోస్ హైదరాబాద్కి నుంచి ఇడి దాకా వచ్చిండ్రా? ఎప్పటి నుండి వస్తారు మీరు ఇడికి? మేము ఒక 5 సంవత్సరాల నుంచి వస్తాం ఇక్కడ. ఏం మొక్కుకున్నావు తమ్మి? ఏమైంది? సంతానం కలగాలి, పెళ్ళి అయితే కథ చేపిస్తాను మొక్కుకున్నాం. పెళ్ళి అయితే కథ చేపిస్తామని మొక్కుకున్నాం. పెళ్ళి అయింది, పెళ్ళి అయింది, కథ చేపిస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ సంతానం కోసం మొక్కుతున్నాం. చూడండి, పెళ్ళి అయితే ఒక మొక్కు, పెళ్ళి అయింది, మళ్ళీ ఇప్పుడు సంతానం కోసం మళ్ళీ మొక్కనికి వచ్చింది. ఎవరెవరు వచ్చిండ్రు మరి? నేను, మా అమ్మ, మా మామ, మా బావ, మా కుటుంబం మొత్తం వచ్చినాం. ఫ్యామిలీ అందరు వచ్చిండ్రు. నువ్వేం చేస్తావు తమ్ముడు? బార్బర్ షాప్ ఉన్నది. అమ్మ నమస్తే. ఎట్లా అనిపిస్తుంది వచ్చి దర్శనం చేసి? చాలా బాగుంటుంది. సంతోషమే. సంతోషం. నువ్వు ఎక్కడికి తమ్ముడు? మేము ఇక్కడే హైదరాబాద్ నుంచి వచ్చినావు దర్శనానికి. హైదరాబాద్ నుంచి వచ్చినట్టే ఈ తమ్ముడు. అన్న నమస్తే. ఏడికెంచి అన్న? ఇస్నాపూర్. పటంచెరు కాడు ఇస్నాపూర్ తీసుకుంటాను అమ్మ. అన్న ఏం మొక్కుకున్నారన్న మీరు? ఏం మొక్కులు అందరూ మంచిగా మొక్కుకున్నాం. ఎవరెవరు మంచిగా? మా తమ్ముడు వచ్చిండు, మా తమ్ముడు కథ చెప్పించి సదనవరం చెప్పించాం, బియ్యం పోద్దామని అమ్మవారికి. ఇక్కడ బియ్యాలు కలిపి వాళ్ళు కూడా పోసుకుంటున్నారు, అమ్మవారికి కూడా పోస్తున్నారు. అమ్మవారికి ఒడి బియ్యం కూడా పోస్తున్నారు. మీ తమ్ముళ్ళు ఏం మొక్కుకున్నారు? మొక్కుకుంటాం మేడం. అందరూ మంచిగా ఉండాలని. అందరం మంచిగా ఉండాలి. కలిపేసింది శృతిలా మంచిగా. అసలు ముచ్చట చెప్తలేదు. అందరం మంచి ఒక్కరి గురించి మొక్కద్దు, 10 మంది గురించి. 10 మంది మంచిగా ఉండాలి. ఎన్ని ఏళ్ళకించి వస్తారు మీరు ఇక్కడ? మేము అప్పుడు ఎక్కువ సార్లు రాలి, ఇప్పుడు 2-3 సార్లు ఎక్కువ. ఇప్పటికే నువ్వు ఎన్నిసార్లు వచ్చినావు అక్క? నేను 10 సార్లు రావచ్చు. 10 సార్లు రావచ్చు. అక్క నమస్తే. నీ పేరు ఏం పేరు? అరుణ. అరుణక్క ఎడికించి? ఇస్నాపూర్. అంతా ఒకటే. ఎంతమంది వచ్చినాము? మేము చాలా మంది, 20 మంది దాకా 30 మంది దాకా వచ్చినాం. తమ్ముడు నమస్తే. నువ్వేనా సత్యనారాయణ కథ? మీరిద్దరు. వీడు బుడ్డోడు అల్లుడు అల్లుడు అవుతాడు. ఏం మొక్కినవన్నా మరి? మా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో చల్లగా వర్దిల్లాలని మొక్కుకున్నాం. అందరం పబ్లిక్ తోడు అంతా బాగుంటాం. ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి. 15 సంవత్సరాల నుంచి వస్తాం. ప్రతి సంవత్సరం మాకు మంచిగా అనిపిస్తుంది. ప్రతిసారి వస్తాం కార్తీక మాసంలో. 15 ఏళ్ళ సంది వస్తున్నారంట. ప్రతి సంవత్సరం వస్తారంట కార్తీక మాసంలో. వచ్చినప్పుడల్లా చాలా మంచిగా అనిపిస్తుంది కాబట్టి వస్తున్నాం. పిల్లలు మరి ఒక బాబు. అక్క ఏం పేరు? అంజమ్మనమ్మ. అంజమ్మకి ఏడికెంచి వచ్చినావు? రాళ్ళపల్లికి వెళ్ళి. ఎంత దూరం ఉంటుంది అక్క మీ ఊరు? ఇడికెంచి 6 కిలోమీటర్లు ఉంటుంది అక్క. ఈ వెనకటికి వచ్చినవా నువ్వు? ఎప్పుడన్నా ఈ నడమని వస్తున్నావా? ఆపదటి నుంచి వస్తున్నా. నా పెళ్ళైన నుంచి వస్తున్నా. ఓ ఏమని నీ పెళ్ళైనదంటే ఒక 30 ఏళ్ళు అయింది వచ్చిన అక్క? ఎక్కువ 50 ఏళ్ళకి వచ్చే. 50 ఏళ్ళకి వచ్చిందా అక్క? అప్పుడు ఎట్లుండే గుడి, ఇప్పుడు ఎట్లుండే? అప్పుడు స్లాబ్ లేకుండానమ్మా. స్లాబ్ లేకుండా ఇక్కడ ఈ దేవుడు ఉండే, అక్కడ ఆ దేవుడు ఉండే, నడుమ కొల్లుండే. కూసుని నీకు రాకుండా కాళ్ళు కాలుతుండే, వాన పడితే తడిసిపోతుంటుంది. ఇప్పుడు గుడి మంచిగా అయ్యింది, బాగా అయింది గుడి. ఏమైనా మొక్కుకుంటుంటే అక్క నువ్వు వచ్చి? మొక్కుకుంటుంది మా అమ్మ. మొక్కేపటికనే దేవుడు పిల్లలు కాకపోతే పిల్లలు 4 సంవత్సరాలకు నాకు బిడ్డ పుట్టింది. ఇప్పుడు మళ్ళీ నా కొడుకు పెళ్లి కావాలని మొక్కున్న కొడుకు పెళ్లి అయింది. ఇప్పుడు నా మనమరాళ్ళకు ఈయన పుట్టినకి చూసిన మళ్ళీ చూస్తాయినుండే జ్వరం వచ్చినుండే. జ్వరం వస్తే మళ్ళీ మంచిగా అయితే పుట్టెనకలు తీపిస్తాను మొక్కిన. మళ్ళీ ఇంటికెళ్ళి ఈయన ఇస్తాను మొక్కిన. మళ్ళీ ఇప్పుడు తీపిచ్చిన ఇవాళ. ఏదైనా కానీ స్వామి నిడుస్తలేవు. ఏడుస్తలేవు ఇక. పాపం పాపకు చూస్తే అయితే కూడా ఈడనే మొక్కిందట. పుట్టెంటికలు కూడా ఈయనే ఇచ్చిందట. మళ్ళీ ఇంటికలు కూడా ఈయనే ఇచ్చిందంట. అక్క ఇప్పుడు నువ్వు ఒక్కదాని మేము మొక్కుతావా? మీ కుటుంబం అంతా వస్తారా? అందరం వస్తాం, మా బిడ్డలు మేము అందరం వస్తాం. అమ్మ నమస్తే. ఏం పేర్రా? సూర్యకళ. సూర్యకళ ఎక్కడోళ్ళు మీరు? ఈమె ఈ అంజమ్మ కోడలు. అమ్మ నువ్వు ఎన్ని ఏళ్ళకించి వస్తున్నావు వీడికి? నేను నా పెళ్ళైన నుండి చేస్తాను. ఒక 2-3 ఏళ్ళు అయిందా పెళ్ళై? 9 ఏళ్ళు. 9 ఏళ్ళు అయింది. 9 ఏళ్ళ నుండి వస్తుంది. ఈ బుడ్డది నీ పాపనేనా? ఇద్దరు పిల్లలు. యువతల బంధుకు వస్తే మొత్తం అక్కయ్యలు అందరు ముద్దుగా కూర్చొని వ్రతం చేపించుకున్నట్టున్నారు. అమ్మ నమస్తే. ఏడికెంచి? నమస్తే. చందనగర్ నుంచి వచ్చినాము. ఏ చందనగర్? బిహెచ్ఎల్ చందనగర్ లేదు, చీల్కూరు దగ్గర మొయినాబాద్. మొయినాబాద్ చందనగర్. ఎంతమంది వచ్చిండ్రమ్మా మీరు? మేము 15-20 మంది వచ్చినాం. అంటే స్వామికి దర్శనానికినా లేకుంటే వ్రతాలకు వచ్చిండ్రా? వ్రతాలు చేసుకున్నాము, అభిషేకం చేసినాము, అమ్మవారికి కోడి బియ్యం పోసినాము. అమ్మ ఎన్ని ఏళ్ళకించి వస్తున్నారు మీరు? మేము చిన్న ఉన్నప్పటి నుంచి, మా అమ్మమ్మ వాళ్ళు ఇది చిన్న ఉన్నప్పటి నుంచి మాకు ఈ దేవుడే, ఇంకా వేరే దేవుడు తెలియదు. ఇక ఈ స్వామే తెలుసు.
ఈ బుజ్జి చిన్నప్పటి నుండి వస్తుందట. నీ పేరేందమ్మా? నా పేరు అనిత. అనిత. ఈ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఈడ. మరి మీ అమ్మోళ్ళు సింగపురం శంకర్పల్లి దగ్గర. అత్తగారు చందనగర్, అదే మోయినాబాద్కి ఇచ్చింది మీ అత్తగారు వాళ్ళు. నీ పిల్లలేరు మరి? అక్కడ రాదు. ఇక్కడ రా, మంచిగా ముద్దుకున్నది నీ బిడ్డే. ఏం పేరు పెట్టా? సింధుప్రియ. అమ్మ ఎన్నిసార్లు మీ అమ్మ చిన్నప్పటి నుండి వస్తుందంటే నువ్వు ఎన్నిసార్లు వచ్చినావు ఇప్పటి వరకు? 4-5 times వచ్చిన. ఏం చదువుతున్నావు సింధు? నువ్వేం చదువుతున్నావు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నదా అంట సింధు. ఇప్పటికి 4-5 సార్లు వచ్చింది. నాన్న నువ్వు ఎప్పుడన్నా మొక్కుకున్నావా స్వామికి? మొక్కుకున్నా. ఏం మొక్కుకున్నావు? మంచి మార్క్స్ రావాలి. అట్లేం లేదు, మంచి మార్క్స్ రావాలని. మంచి మార్క్స్ రావాలి స్వామి. పోయి నువ్వు పేపర్ అన్న దిద్దు, పరీక్ష అన్న రాయి అన్నట్టు. అరే పోరులు దేవునికి మొక్కుకుంటే మంచి మార్కులు నాకు రావాలి, నేను మంచిగా చదవాలి, అట్లా మొక్కుకోకూడదు. స్వామి నాకు మంచి బుద్ధి, బాగా చదువుకునే శక్తిని అని మొక్కుకోవాలి. కానీ మార్కులు ఫస్ట్ క్లాస్ పాపం స్వామి ఎన్ని బోర్డులలో తిరుగుతాడు చెప్పు. ఇంటర్మీడియట్ బోర్డులో ఒక పారి, ఇంటర్ బోర్డులో ఒక పారి, ఎస్ఎస్సి బోర్డులో ఒక పారి. స్వామి నాగం చేస్తున్నారు. పోరలంతా ఒకటే అడుగుడు, మార్కులు మార్కులు మార్కులు. బాగా చదువుకోను. సరే. ఫోన్లు ఇక ఒక్క ఫోన్ కాదు, 2 ఫోన్లు పట్టుకుంటారు. పట్టుకునేటప్పుడేమో 2 ఫోన్లు, లేకుంటే ఒక ఫోను ఇన్స్టా, అది ఇది రీళ్ళు వీళ్ళు. మూతి ఇక్కడ పెట్టు, ముక్కు అక్కడ పెట్టు, ఇవన్నీ కోటి వాళ్ళు. బాగా చదువుకోబెట్ట. ఈ ఫోన్లు గిన్నె అవన్నీ వద్దు, కానీ మనకు మంచి చదువు. దేవుని గట్టిగా మొక్కుకో. సరే. అంటే ఇప్పుడు ఎంపీసీ బైపీసీ? ఎంపీసీ. ఇంజనీర్ కావాలని కోరు. ఎక్కడికి ఎంచన్నా? శంకర్పల్లికి ఎంచి వచ్చింది. అన్న ముందు ఎప్పుడైనా వచ్చినవాను? వస్తాం, ప్రతిసారి వస్తాం. మీ ఏమంటారు సొంత ఊరు ఏదన్నా? శంకర్పల్లి పక్కకు ఫతేపూర్ విలేజ్. అంటే చాలా మంది చిన్నగా ఉన్నప్పుడు వచ్చి మళ్ళీ మధ్యలో మర్చిపోయి తర్వాత ఒకసారి వచ్చి చూసినామని చెప్తారు కదా, అట్లేమన్నా? ప్రతిసారి వస్తాం మేము కార్తీక మాసంలో. ప్రతిసారి వస్తారంటే అన్నలు నువ్వేం పని చేస్తావన్నా? వ్యవసాయం చేస్తాం. ఏం పేరు? గోపాల్. నా పేరు గోపాల్. అన్న వ్యవసాయం చేస్తాడు కానీ ప్రతి సంవత్సరం వచ్చిపోతాడు అంట. బాగున్నా మచ్చలే? ఏం పేరు? మంజుల. నాకు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చింది ఇప్పటివరకు? నాకు తెలివచ్చి నుంచి వస్తాను. మొక్కుకున్నాడు కూడా. ఈరోజు అభిషేకం కథ, అమ్మవారికి వడిబియ్యం పోస్తుంది. అభిషేకం కథ, అమ్మవారికి వడిబియ్యం కూడా. అమ్మ ఈడ వడిబియ్యం పోసి అమ్మవారికి పోస్తున్నారు కదా, మరి ఈడ ఆడపిల్లలకు మగ పిల్లలకు కూడా వడిబియ్యాలు పోస్తారు. అవును, అంటే ఇక్కడ వ్రతం పెట్టుకుంటారు కదా, సత్యనారాయణ వ్రతము. దానికి ముందు వడిబియ్యం పోసుకొని సత్యనారాయణ వ్రతం దగ్గర కూర్చుంటారు. ఇట్లా పూజలు, ఇళ్ళకు ఓవుడు, పిల్లలు ఉడితే అట్లా ఓడిబియ్యాలు పోసుకుంటే కనీసం 5 సంవత్సరాలకు ఒక్కసారైనా తల్లిగారి ఓడి అనేది పిల్లవాళ్ళ ఇంటికి రావాలి. 5 ఏళ్ళ తర్వాత కూడా మాట్లాడుకోకపోతే, ఓడిబియ్యాలు పోయకపోతే ఇక వాళ్ళెక్కడనో వీళ్ళెక్కడనో అన్నట్టు అవుతుందని తల్లిగారింటి సలువు ఉండాలని ఓడిబియ్యం పోస్తారు. అట్లా ఏడాది వ్రతాలు చేయించుకునేటోళ్ళకి తల్లిగారులు అనేటోళ్ళు చుట్టే తిరుగుతుంటారు. మంచిగా ఉంటుంది అట్లా. అట్లనే చేయించుకోవచ్చలే. నువ్వు నీ పేరేందిరా? నా పేరు మాధవి. మాధవమ్మ. ఎక్కడికి? దాతాపురం. మా అన్న కథ పెట్టిండి వచ్చినాం ఇక్కడ. మీ అన్న కథ పెట్టిండు. ఇప్పుడు మీ అన్న బియ్యం పోసుకున్నాడా? మరి దేవుని పెట్టిండ్రా? కథ పెడతా దేవునికి మొక్కుకున్నాము. అయ్యో నీకేమైనా చీర పెట్టమనొద్దా చెల్లె? మరా దేవుని కాడ దేవుని అనుగ్రహం ఉంటే అంతా ఉంటుంది. చెల్లెళ్ళు ఉంటారే ఇట్లా, అన్నలను ఒక మాట వాడనియరు కాదా? కానీ ఎట్లా అనిపించింది అమ్మ దర్శనం? ఏం మొక్కుకున్నావు? మంచిగా అనిపించింది. అందరు బాగుండాలని. అందరు బాగుండాలి. నీ పిల్లలు? మా పిల్లలు ఇక మా పాప. ఒక బిడ్డ, ఒక కొడుకు. ఒక బిడ్డ, ఒక కొడుకు ఆశ్రమం. నీ పేరేందక్క? ఈ అక్కని చూడండి ఎంత ముద్దుకున్నదో. లక్ష్మమ్మ. ఏ లక్ష్మమ్మ లాడాయిలే అన్న పాట నీ అంత వచ్చింది అక్క. అక్క లక్ష్మక్క నీకు 2 ముక్కు పుల్లలు ఉన్నాయి, ముట్టుకున్నావక్క కాదా? మేము పండగలు గిండగలు ఏమన్నా ఉన్నాయి ఆంటీగో ఇట్లా గుండ్లు గిండ్లు అన్ని తీసేస్తాం మీదికి. ఇది చింతగింజ అంటారు, ఇవి ఎనలు, ఇవి గుండ్లు. నాతో కూడా ఉన్నాయి అక్క. కాకపోతే ఇక బయట తిరుగుతున్నా కదా, భయం అవుతున్నది. వేసుకోవాలని అంటే బంగారం వేసుకుంటలేనమ్మ నేను ఇక. అక్క ఎవరు మీది? పుల్మామిడి. పుల్మామిడికి ఏం వచ్చినావు? అక్క ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి పుల్మామిడి? 8 కిలోమీటర్ 6 కిలోమీటర్లు. 6 వస్తుందా? పుల్మామిడికి ఏం 6 కిలోమీటర్లు ఉంటుంది. మేము పుల్మామిడి దాటే వచ్చినాము. అట్లా 7 ఉంటుంది అక్క పుల్మామిడిలో. మరి పోషమ్మ గుడి అంటుంటుంది మా ఇల్లు. ఏ మొక్కనికి వచ్చినామక్క? మా బిడ్డలే కథ పెట్టిండ్రు వచ్చినాం. బిడ్డలు కథ పెట్టుకున్నారు, అక్కలు బియ్యం పోయి అనుకొచ్చి అంతేనా? బియ్యం పోయి నీకు తామిగా దర్శనం కూడా.
యువతల బంధుకు ఇంకొక అక్క ఉన్నది. అక్క నమస్తే. నమస్తే అక్క. ఏ పేరక్క? బుచ్చమ్మ. బుచ్చమ్మ అక్క. అక్క మీదే ఊరు? జొన్నాడ. ఎంత దూరం ఉంటుంది అక్క జొన్నాడ అంటే? గండిపేట దగ్గర. గండిపేట దగ్గర జొన్నాడ ఆ కాలేజీలు ఉంటాయి, పిల్లలు చదువుకునే కాలేజీ. జనవాడనా? జొన్వాడ. జనవాడ అంటే నేను ఏదో అనుకుంటున్నా. మోకిల కాడ. మోకిల కాడ. అక్కడ స్థిరమున్న రేట్లకు భూములని మీ ఏనంట కదా? మా ఏం లేవు. ఎవరన్నా కానీ నాయన ఏం లేదు మా దగ్గర. ఏం మొక్కని ఇక్కడ మా మరిది కొడుకు కథ పెట్టుకుంటూ వచ్చినాము, మొక్కినాము, కూర్చున్నాము, చేసుకున్నాము. అక్కడ నువ్వు వేడికించి? నేను సదాశివపేట నుంచి వచ్చాను. ఓయేమో ఈ అక్క సాయిపేట నుండి వచ్చిందంట. అక్క మీరేమో చేస్తారు? మేము ఏం చెయ్యం, కూర్చొని తింటాను. ఏం చెయ్యం, మా కొడుకులు దందా చేసుకుంటారు ఏదన్నా. నేనేం చెయ్య. దర్శనం చేసుకున్నావా? దర్శనం చేసుకున్నా. ఏం మొక్కినవా అక్క మరి? అందరు చల్లగా ఉంచు, అందరు మంచిగా ఉంటారు. అందరు చల్లగా ఉంచు మొక్కిన. నీ పేరేం లెక్క? నా పేరు అంబమ్మ. కార్తీక మాసం సందర్భంగా సత్యనారాయణ స్వామికి వ్రతం చేసుకునేటోళ్ళకు బియ్యం పోసి పూజలు చేసుకుంటున్నారు. ఎందుకంటే కార్తీక మాసంలో ఒక దిక్కేమో శివుని కొలుస్తారు, ఇంకొక దిక్కేమో విష్ణుమూర్తిని కొలుస్తారు. కార్తీక దామోదరాయ నమః అని ఒక దిక్కు మొక్కితే ఓం నమ శివాయ అని ఒక దిక్కు మొక్కుతారు. అట్లా ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్ని జంటలు కూర్చొని చేసుకున్నాయో సత్యనారాయణ స్వామి వ్రతము. అక్కడ అడవిలందరితోటి మాట్లాడినాక ఇటు పక్కకు నాగేంద్రుడు ఉంటాడు. అమ్మ అంటే చూద్దామంటని వచ్చిన ఇదంతా కూడా గుహ. అబ్బో ఎంత పెద్ద నాగేంద్రుడో! ఇంత లావుపాటి నాగేంద్రుడు ఇప్పటికీ కూడా ఇక్కడ తిరుగుతాడు అనేటటువంటి ముచ్చటున్నది. స్వామి నాకు అసలే మస్తు భయము ఇట్లాంటివి చూస్తే కానీ చూడబుద్ధి అవుతుంది. ఎందుకంటే లోపల భయం ఉంటుంది కానీ బయటికి మాత్రం చూడాలి అనిపిస్తుంటుంది. ఇక్కడ చూస్తే స్వామిని చూస్తే ఒక్కసారి గట్టిగా దండం పెట్టుకోండి. ఈ స్వామికి ఇంకొక ప్రత్యేకత, ఈ గుహకి ఇంకొక ప్రత్యేకత ఉంది. అదేంటంటే మెల్లగా అటువైపు నుండి లోపటికి చూసినట్టయితే ఒక గుహ ఉంటుంది. ఈ గుహలకేంచట లోపలికి పోతే అంటే ఈ గుహలోకి ఎట్లా పోవాలంటే మొత్తం ఇట్లా కూర్చొని పోవాలి. ఆ తర్వాత మొత్తం పాకుకుంటూ పోవడానికి ఉంటుంది. కాకపోతే ఈ దారట, ఈ గుహ దారి శ్రీశైలం దాకా ఉందట. ఇంకొక గుహ ఉన్నది, అదేమో మందాపూర్ అంటారు కదా. బందాపురం అనే ఊరు దాకా, అంటే సంగారెడ్డి జిల్లాలో ఉన్న బందాపురం అనే ఊరు దాకా ఒక దారి పోతుందట. అయితే వెనకటికి ఈ గుహలు చేయడానికి కారణం ఏంటంటే రాజులు యుద్ధాలు చేస్తుంటారు. వాళ్ళకు తర్వాత యుద్ధంలోకించి పారిపోయిన తర్వాత వాళ్ళు శత్రువుకు దొరకకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా గుహలకించి ఎటన్నా పారిపోవాలి. వేరే ఊరు దాకా వెళ్ళిపోతే కానీ వాళ్ళు వేరే వాళ్ళకి దొరకకుండా ఉంటారు. కాబట్టి ఇట్లాంటి గుహలని తవ్విపించుకుందరు వెనకటికి. కానీ ఈ గుహ చాలా చిన్న గుహ. కొన్ని గుహలు అయితే ఇంత ఉంటాయి. కనీసము మనం ఇట్లా మెల్లగా లేచి ఇట్లా నడుచుకుంటూ పోవడానికన్నా ఉంటుంది. కానీ ఈ గుహ మొత్తం కూర్చొని పోయేది. కొంత దూరం పోయిన తర్వాత అంటే ఒక 100 అడుగులు అంత దూరం పోయిన తర్వాత మొత్తం పాక్కుంటూ పోయేటటువంటి గుహ. ఈ గుహకు కూడా ఒక చరిత్ర ఉంది. అదేంటంటే ఇది ఇక్కడ నుండి మొదలుపెట్టి శ్రీశైలం దాకా పోతుంది అని. నాడుండి ఇక బయటికి పోయి స్వామికి దండం పెట్టుకొని బయలుదేరదామండి. గుడిలో దర్శనం చేసుకొని బయటకు వస్తే ఇక్కడ ధ్వజస్తంభం లాగా ఉంది కదా, ఇక్కడ మొత్తం చుట్టూ కార్తీక దీపాలను వెలిగిస్తూనే ఉన్నారు. ఇటు పక్కకు నల్లలు ఉన్నాయి. ఈ ఎదురుగా చూడండి నంది, ఎంత పెద్ద నంది అంటే మస్తు పెద్ద నంది. ముద్దుగా ఈ నంది స్వామిని చూడండి ఒక్కసారి. స్వామికి దండం పెట్టుకోండి. నంది స్వామి మెడల నల్ల తాడు దిష్టి తలగకుండా, మళ్ళీ ఇంకొక గంటల తాడు, నల్ల తాడు, రకరకాల దండలు వేసి ముద్దుగా అలంకారం చేసి మీరుకే శాలువ కప్పి సోక తయారు చేసిండ్రు స్వామిని. కాళ్ళకు కూడా గజ్జలు నల్లతాడు ఇట్లా కట్టిండ్రు దిష్టి తాకకుండా స్వామికి. మామూలుగా అయితే నందికి వెనక దండం పెట్టమంటారు. వెనకకి దండం పెట్టుకొని బయలుదేరదాము.